హలో ఫ్రెండ్స్, హాయ్. నేనైతే మా అమ్మ దగ్గరికి వచ్చాడు మా తమ్ముడు. అయితే నేనైతే వెళ్ళలేను, కానీ మా తమ్ముడు అయితే షూట్ చేసుకొని వచ్చాడు. మళ్ళీ వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వెంబడి, వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ వెంబడి వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకుందామని వెళ్ళాడు మా తమ్ముడు. అందుకని షూట్ తీసుకురారా అని అంటే షూట్ అయితే తీసుకొచ్చాడు. నేనైతే వాన్ ఫోన్ నుండి అయితే ఎంత మంచిగా క్లారిటీగా కనిపిస్తుందో, కానీ నా ఫోన్ నుండి అయితే మొత్తం బెళ్ళగానే కనిపిస్తుంది. ఎందుకంటే నా ఫోన్ అంతా హై రేంజ్ ఫోన్ కాదు కదా. వన్ ఫోన్ అంటే OnePlus ఉంటుంది, చాలా మంచిగా వస్తుంది. కెమెరా అయినా కానీ మంచిగా అనిపిస్తుంది. ఏ మనిషి ఎక్కడున్నారు ఏంది అన్నీ అనిపిస్తుంది. వాడైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాడు సండే రోజు. ఇగో ఇంగ్లీష్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. చూసారా మీరు? ఈ వింతను చూసారా? బయట దేశం నుండి వచ్చి కూడా మన అమ్మని దర్శనం చేసుకుంటున్నారంటే మన అమ్మ అయితే మామూలు అమ్మ కాదు, ముక్కోటి అమ్మ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడే ఇంగ్లీష్ ఆయన చూసిన నేను, చాలా మంచిగా అనిపించింది. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి కూడా మా అమ్మని దర్శనం చేసుకుంటున్నారు అంటే భక్తులు వేల మంది వచ్చి కూడా అమ్మని కళ్ళారా చూసుకొని దర్శనం చేసుకొని మర్రి చెట్టు కింద కూసున్న మర్రి చెట్టు కింద కూసున్న మా కాళీమాత టెంపుల్ని ఒక్కసారి చూడండి. కానీ నాకు ఇదంతా మంచిగానే అనిపించింది, కానీ అమ్మకి గుడి ఎందుకు కట్టలేరు? ఇప్పుడు ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది, గుడి ఎందుకు కట్టలేరు? అంత బాగానే ఉంది, కానీ గుడి కడితే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. కానీ ఏమో మళ్ళీ ఇక్కడ ఆచారం ఎలా ఉందో ఎవరికి ఏం తెలుసు. ఈ అక్క చూడండి, ఏమన్నా మంచిగా మొక్కుతుందా? దేవుడా, నా మనసులో ఏ కోరిక ఉన్నా తీర్చురా దేవుడా అన్నట్టు మొక్కుతుంది. నాకు మంచిగా అనిపించింది. ఎవరికైనా కానీ అమ్మవారి దగ్గరికి ఎందుకు వస్తామండి? మన మొక్కులు మన బాధలు అన్నీ తీర్చదాన్ని వస్తాం కదా. ఇక్కడంట కాయిన్ నిలబెడుతురంట. నేను మొన్న పోయినప్పుడు నేను చూడలేదు, కానీ ఇక్కడ వీడు వెళ్ళినప్పుడు తీశాడు. చూడండి ఎంత మంచిగా కాయిన్ నిలబెడుతున్నారో. ఎంతైనా మావన్ ఫోనే ఎక్సెట్ మంచిగా కనబడుతుంది. పచ్చగా ముడుపులు గంటెలు అన్నీ కనబడుతుంది. నా ఫోను ఏం చేద్దాం చెప్పండి. ఇక ఇక్కడైతే మంచిగా దీపాలు వెలిగిస్తున్నారు. దీపారాధన చేస్తారంట ఇక్కడ. దీపారాధన చేస్తారంట. మంచిగా అమ్మవారిని ఎంత మనసులో మొక్కుకుంటారంట. అడిగింది ఏదైనా ఇస్తుందంట అమ్మవారు. నేనైతే ఒకసారి వెళ్ళాను, ఇక నెక్స్ట్ టైం వెళ్ళలేను. నా మనసులో ఉన్న ఒక కోరిక ఉంది, అది తీర్చుకున్న తర్వాతకి వెళ్దామని నేను అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. అమ్మవారు అయితే నా మనసులో ఉన్న కోరికని తీరుస్తుందా లేదా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ముడుపులు ఈ అక్క అంటే ఎప్పటి నుండో పూల ఈ అక్కనే ఇక ఇక్కడ అమ్ముతుంది. అమ్మ పక్కకనే గుడి లోపట్లనే పక్కకుండి ముడుపులు అవన్నీ ఏదున్నా అందిస్తూ ఉంటుంది. మనకి పూల దండలు అవన్నీ అమ్మవారు మెల్లకెళ్ళి వేసినవి అయితే భక్తులకు ఇస్తున్నారు. ఉచితంగానే ఇస్తున్నారంట ఇప్పుడు కూడా. ఉచితంగా అంటే నేను పోయిన సండే, కానీ వీడు పోయింది నిన్న సండే కదా. నిన్నటికి ఇవాళకి కొంచెం డిఫరెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా. అందుకని చాలా ముచ్చట వేస్తుంది. టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. భక్తులు అయితే జనాలు అయితే మంచిగా వస్తున్నారు. అదొకటి మంచిగా అనిపించింది. కానీ నిజంగా అమ్మవారు ఉందా లేదా అని నాకు ఒకటి డౌటు. అంతేకాని నా మనసులో చాలా మనుషులు అయితే ఇక్కడ అమ్మవారు ఉంది, నిజంగా ఉంది అని అంటున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏం తీరిందో, మనసులో ఉన్నది ఏం తీరిందో నాకైతే తెలియదు. నేనైతే మొక్కినాను. నా మనసులో ఉన్నది ఒక కోరిక నెరవేర్చు తల్లి అని మొక్కేసి అయితే వచ్చాను. వచ్చినాక చూద్దాము అవుతుందా కాదా అని. అదొకటే. నా మనసులో ఏముందో మీకైతే కంపల్సరీగా తెలుసు కదా. అదే మొక్కేసి వచ్చాను. జనాలు అయితే ఇక్కడ చూడండి అమ్మని ఎంత మంచి, కానీ ఆడ లైటింగ్ పెట్టలేరు, ఏం పెట్టలేరు. మీదికి వెళ్ళి అదే ఎండ వెళ్తురికే అది ఏమంటారు, సన్ ఆ సన్ వెళ్తురికే అమ్మ చూడండి లైటింగ్ ఎంత మంచిగా. ఒక్క లైట్ కూడా లేదు ఆడ, ఫ్యాన్ కూడా లేదు, ఏం లేదు. అసలు మంచిగా అనిపిస్తుంది నాకైతే. మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది, కానీ నాకు అనిపించింది ఏంటంటే అమ్మవారు వెలిసిందా, ఈడెవరైనా పెట్టారా, గదొకటే డౌట్ నాకు. ఇంకేం లేదు, కానీ భక్తులు అయితే చాలా మంచిగా వస్తున్నారు. ఈసారి వెళ్ళినప్పుడైతే ఆ పంతులు అక్కడ అయితే ఎవరైతే కూర్చుంటారో ఆయనని అడిగి తెలుసుకోవాలని ఉంది నా మనసులో అయితే. వెలిసిందా లేకుంటే మీరే విగ్రహాన్ని ఇక్కడ కూర్చోపెట్టారా ఏంటి అని కొంచెం డౌట్ అనేది నాకు అనిపిస్తుంది. ఎట్లయినా కానీ నా డౌట్ అయితే క్లారిఫై చేసుకుంటాను కంపల్సరీగా.